ఒక ఊహల నదీతీరంలో చిన్న ఏనుగు ఎలీ తన కుటుంబంతో ఆనందంగా జీవించేది. అది నదిలో ఆడుకుంటూ, దొరికిన పండ్లు, ఫలాలు తింటూ జీవిస్తూ ఉండేది. ఒకరోజు నోవాహు అనే పెద్దాయన ఒక పెద్ద నౌకను నిర్మించడం మొదలుపెట్టాడు. అది చూసిన జంతువులు ఆశ్చర్యపోయాయి. భూమిపై ఇంత పెద్ద పడవ ఎందుకు? అని అవి చర్చించుకోసాగాయి. అప్పుడే ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయింది. నోవాహు వచ్చి, దేవుడు మహావరదను పంపుతున్నాడు. పడవలోకి రండి, మీరు సురక్షితంగా ఉంటారు అని అన్నాడు. ఎలీ భయపడి, అమ్మా పడవ మునిగిపోతే ఎలా? అని తన తల్లిని అడిగాడు. ఆమె నవ్వుతూ, దేవునిపై నమ్మకముంచు ఎలీ, ఆయన మనకోసం మంచి చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పింది. ఎలీ తన కుటుంబంతో కలిసి పడవలోకి ప్రవేశించాడు. కొద్ది రోజులకే వర్షం ప్రారంభమైంది. చిన్న చినుకులు భారీ వర్షంగా మారాయి. భూమంతా పూర్తిగా మునిగిపోయింది. ఎలీ భయంతో తల్లిని పట్టుకున్నాడు. నోవాహు ధైర్యం చెబుతూ, భయపడకండి, దేవుడు మనతో ఉన్నాడు అని అన్నాడు. కాలం గడిచింది. వర్షం ఆగింది కాని నీరు ఇంకా తగ్గలేదు. ఎలీకి భూమిపై తిరగాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు నోవాహు ఓ కాకిని పంపాడు. అది తిరిగి రాలేదు. తర్వాత ఓ పావురాన్ని పంపాడు. రెండోసారి అది తాజా ఆలివ చెట్టు ఆకుతో తిరిగొచ్చింది. కొన్ని రోజుల తర్వాత పడవ భూమిపై ఆగింది. నోవాహు తలుపులు తెరిచాడు. వెలుతురుతో ప్రపంచం ప్రకాశించింది. జంతువులు ఆనందంతో బయటికి పరుగెత్తాయి. ఎలీ పచ్చని గడ్డిపై ఉత్సాహంగా ఉల్లాసంగా నడిచాడు. ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సు మెరిసింది. నోవాహు చిరునవ్వుతో, ఇది దేవుని వాగ్దానం, ఇంకెప్పుడు ఇలాంటి మహావరద రాదు అన్నాడు. ఎలీ ఆకాశాన్ని చూసి మురిసిపోయాడు. నేను భయపడ్డా, కాని దేవుడు మనల్ని కాపాడాడు. ఇకపై ఆయనపై నమ్మకముంచాలి అని మనసులో అనుకున్నాడు.